ఇవి బాగా క్లోజ్ అయ్యారు కదా, ఈ అభినవ్ వెలగలేటి అని నాకు పక్క పక్క హ్మ్. రూమ్‌లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు వాడొక మాట అన్నాడు. "మేము సినిమా ఇండస్ట్రీకి హ్మ్. ఒక పథకం వచ్చాము. ఇక్కడికొచ్చి మేము అంతో ఇంతో పేరు తెచ్చుకున్న తర్వాత హ్మ్. ఉంటారు కదా పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు, హీరోలు వాళ్ళ హ్మ్. కూతుర్లు ఉంటారు కదా! వాళ్ళని ఆకర్షించడానికని ఈ ప్రయత్నాలు ఇప్పటి నుంచే" అని చెప్పాడు. ఓకే. అదే జరిగిందిగా. చిరంజీవి కూతురుతో లవ్వు, తర్వాత బెడిసి కొట్టి అదంతా ఏమో అయింది. హ్మ్. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఫస్ట్ నా దగ్గర బయటపెట్టారు. అది హ్మ్. తర్వాత కార్యరూపం దాల్చిందది. అట్లా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఈ 'మిస్టీరియస్ గర్ల్' అనే సినిమాను వీళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాను, ఇది కూడా ఒక మిస్టీరియసే. ఓహ్! దీన్ని ఇంగ్లీష్‌లో తీసి హ్మ్. దాని రైట్ తెలుగు నిర్మాతకి అమ్మారు. ఇది ఎప్పుడు ఓకే. ఈయనకు చిత్రం సినిమా రిలీజ్ అయ్యి మంచి ఫామ్‌లో ఉండంగా హ్మ్. ఆ సినిమాను బయటికి తీసుకొచ్చారు. ఓకే. ఎలాగో హిట్ అయ్యాడు ఆ హిట్ గాబట్టి అయ్యాడు ఆ! కాబట్టి ఆ ఫోటో వేసుకొని సినిమా తీసుకోవాలని. ప్రతాని రామకృష్ణ గౌడ్ అని ఒక నిర్మాత ఉంటాడు. ఆయన ఆ సినిమా తీసుకొని, హ్మ్. అది అంత పెద్ద గొప్ప సినిమా ఏమి కాదు. ఏదో ఇంగ్లీషు రేడియోలో ఇంగ్లీష్ నేర్పుతుంటారు చూడు. హ్మ్. హ్మ్. దట్ బాయ్ వాస్ అని హ్మ్. 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 అలా ఉంటది. ఇలా ప్రొనౌన్సియేషన్ అదంతా. ఆహా! అంత పెద్ద ఓకే. గొప్ప సినిమా ఏం కాదు. హ్మ్. హ్మ్. దాంట్లో కొన్ని సీన్లు తీసుకొని, హ్మ్. ఈ ప్రధాని రామకృష్ణ గౌడ్ ఒక కథ ఎంచుకొని, హ్మ్. ఆ సీన్లు, ఈయన సీన్లు అన్ని కలిపి ఒక సినిమా తయారు చేసి, అదేదో పేరు పెట్టి రిలీజ్ చేశారు.